హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ పవని పొట్ల. అయితే సూపర్గా ఉన్నాను. మీరందరూ సూపర్ సేవి ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను. మీ ప్రేమకి, మీ బ్లెస్సింగ్స్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. రాత్రి వీడియో పెట్టాను కదా, ఇలా జరిగింది అని చెప్పేసి చాలామంది మేమున్నాం మేడం, మేమున్నాం, అసలు ఏమైంది అని చెప్పి కాల్స్ చేశారు. చాలామంది మెసేజ్ చేశారు, మీకు మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి. ఎంతమంది ఏది చేసినా నేను వీడియోస్ చేసేది మాత్రం మీ ప్రేమ ఆదరణ కోసమేనండి. ఒక స్టేజ్ తర్వాత డబ్బులు అనేది సెకండరీ అయిపోతుంది. ప్రేమ, బ్లెస్సింగ్స్ ఎవరైతే నా వైపు అంటే చెప్తారు కదా, ఈ అమ్మాయి చాలా బాగా చేస్తుంది, చాలా మంచి అమ్మాయి, ఈ బ్లెస్సింగ్స్ కోసం, ఈ పేరు కోసమే చేస్తారండి. పేరు కోసమే చేస్తారు ఒక స్టేజ్ తర్వాత వ్యాపారం అయితే. చాలా చాలా హ్యాపీగా ఉంది. రాత్రి వీడియోకి చాలామంది రెస్పాండ్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ ప్రేమ, ఈ అభిమానం ఎక్కడ దొరికిద్దండి ఈ కమ్యూనిటీలో తప్ప. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ వీడియో అయితే నిన్న వీడియో నేను చూపించేశాను కదా, ఆల్మోస్ట్ స్విమ్మింగ్ పూల్ దగ్గర నైట్ ఎంజాయ్ చేసిందంతా చూపించాను. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అండి. ఎర్లీ మార్నింగ్ 7 తర్వాత మళ్ళీ పూల్ ఓపెన్ చేశారు. అందరూ వెళ్ళి పూల్లో పడ్డారు. నేను మళ్ళీ వెళ్ళలేను, నా పరిస్థితి వెళ్ళలేని పరిస్థితి పూల్లోకి. కాబట్టి చక్కగా ఫ్రెష్ కలుపుకొని వాళ్ళందరిని ఎంజాయ్ చేస్తూ, వాళ్ళందరినీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను నేను. మా టీం అందరూ మంచిగా ఎంజాయ్ చేశారండి. 2 days మాత్రం చాలా మంచిగా ఎంజాయ్ చేసాం మేము. ఒక వేరే లైఫ్లో ఒక ప్రైవేట్ ఒక లైఫ్ వెళ్ళినట్టు అనిపించింది అనమాట. చాలా బాగా అనిపించింది. ఇదంతా ఎక్కడ సాధ్యమైంది అంటే ఫ్యామిలీతో కూడా వెళ్ళొచ్చు, కానీ ఇలా ఫ్రెండ్స్తో వెళ్తే వేరే వేరే లెవెల్ కదండి. అసలు టీం అందరం మంచిగా, అంటే మామూలుగా కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. మామూలుగా అయితే మేము షేక్ తాగుతాం, మీకు తెలుసు కదా, కానీ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. ఎందుకు వదులుకోవాలి, మధ్యాహ్నం షేక్ తాగుదాం అందరం అని చెప్పేసి ఉదయం అందరం బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోయాం అనమాట. చాలా బాగుంది బ్రేక్ఫాస్ట్ అయితే. చాలా రోజుల తర్వాత తినేసరికో ఏమో చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. నేతి ఇడ్లీ, అసలు రకరకాల బ్రేక్ఫాస్ట్, చాలా బ్రేక్ఫాస్ట్లు పెట్టారనమాట. మంచిగా కుమ్మేసాము బ్రేక్ఫాస్ట్ అయితే. చాలా బాగా కుమ్మేశాను నేనైతే. నాకు ఇష్టమైన పునుగులు ఇవన్నీ నాకు చాలా ఇష్టం అనమాట. ఇడ్లీ, నెయ్యి, కారప్పొడి, పునుగులు నేను మధ్యాహ్నం తింటాను. మామూలుగా ఇవన్నీ ఉదయం షేక్ తాగినా మధ్యాహ్నం తింటాను అనమాట. ఆ రోజైతే ఇంకా ఉదయం ఫ్రెష్ తాగి వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోయాము. బ్రేక్ఫాస్ట్ తర్వాత బీచ్కి వెళ్ళాను. బీచ్ వీడియో నెక్స్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ వీడియో మా టీం అందరినీ చూపిస్తాను, ఎలా కూర్చొని మేమంతా ఎంజాయ్ చేస్తూ తిన్నాము. చాలా అంటే ఇంకా నేను ఇంకా స్వీట్ తినను అని మొక్కున్నాను కదండి, అందుకని జ్యూసెస్, జాములు ఇవన్నీ తీసుకోలేదన్నమాట. మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ అయితే జ్యూసెస్లు, జాములు ఇవన్నీ కూడా తీసేసుకున్నారనమాట. తిన్నారు, బాగా తిన్నారు. స్వీట్ కేకులు అన్నీ తిన్నారు. మీకు తెలుసు కదా, నేను బాబాకి మొక్కున్నాను కొన్ని రోజులు స్వీట్ రైస్ తిననని మొక్కున్నానండి. అందుకని నేను అది తీసుకోలేదన్నమాట. జామ్ అదంతా వేసుకోలేదు. జస్ట్ కొంచెం అన్నీ కొంచెం కొంచెం పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేశాను. మధ్యాహ్నం అయితే షేక్ తాగాను అనమాట. మా టీమ్మేట్స్ అందరూ చక్కగా వాళ్ళకి నచ్చినవి అన్నీ తీసుకుంటున్నారు. టీ, కాఫీ అన్నీ ఉన్నాయండి. ఇది ఉంది, ఇది లేదని లేకుండా అన్నీ ఉన్నాయి. చక్కగా అందరం ఎంజాయ్ చేసాం. చిన్నపిల్లల్లాగా అందరం ఎంజాయ్ చేస్తాం. ఇలా అందరూ ఒక చోట కూర్చొని తినడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఎవరికి ఫ్యామిలీలు వాళ్ళు చక్కగా కూర్చొని, కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కదా, ఎంతైనా తినొచ్చు. మధ్యాహ్నం కావాలంటే షేక్ తాగుదా, ఎంతైనా తినొచ్చు అని చెప్పేసి మంచిగా తింటున్నారు అందరూ. పాప, మా మేడం వాళ్ళ పాప చక్కగా అసలు ఎంత బాగా మాట్లాడిద్దో తను. వీడియోలో మాట్లాడు అంటే నువ్వు మాట్లాడను అని అంటుంది అనమాట. ఇంకా రైస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. నేనైతే రైస్ తినను కాబట్టి రైస్ టచ్ చేయలేదు, స్వీట్ తినను కాబట్టి స్వీట్ టచ్ చేయలేదు అనమాట. మిగతా వాళ్ళందరూ అన్నీ పెట్టుకున్నారు. మళ్ళీ అన్ని కారం దోశలు అన్నీ సర్వ్ చేశారనమాట. నేనైతే మంచిగా నేను తినగలిగాయి మంచిగా ఎంజాయ్ చేశానండి. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఇలా అంటే మనం నెల మొత్తం పనిచేస్తాము, ఒక 2 రోజులు మన కోసం మనం కేటాయించుకొని ఇలా ఉండడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇదంతా ఎవరిస్తున్నారు అంటే మా ఆర్గనైజేషన్ ఎవరైతే ఉన్నారో, మా పవర్ టీమ్ ఆర్గనైజేషన్ మాకు ఇదంతా ఫ్రీగా ఇచ్చారనమాట. ఒక 3 months మేము చేసిన కష్టానికి ఒక 2 days మమ్మల్ని రూపాయి ఖర్చు లేకుండా ఇంత మంచి వెకేషన్కి తీసుకెళ్ళి అక్కడంతా ఎంజాయ్ చేసి మేము వచ్చామన్నమాట. ఈ ఆర్గనైజేషన్కి నేను ఎంత రుణపడి ఉంటానంటే అంత రుణపడి. ఒక కన్న తల్లిలాగా అన్నీ నేర్పిస్తారు, తప్పులు ఉంటే చెప్తారు, ఇంత మంచి వెకేషన్స్ ఇస్తారు, మంచి మంచి గిఫ్ట్స్ ఇస్తారు, చాలా రికగ్నేషన్ ఉంటుంది. బయట మనం ఏది చేసినా రికగ్నేషన్ ఉండదు, ఇక్కడ ఏది చేసినా రికగ్నేషన్ ఉంటుంది. ఒక విలువ ఉంటుంది, మనకంటూ ఒక టీం ఉంటుంది, మన అనే ఒక కుటుంబం ఇక్కడ ఉంటుందండి. నాకైతే ఇదే నచ్చింది ఫస్ట్. ఇందులో నాకు నచ్చేది ఏంటంటే రికగ్నేషను, హ్యాపీనెస్. బయట దొరికిన హ్యాపీనెస్ ఇక్కడ దొరికిద్ది. హెర్బల్ లైఫ్ మనకి ఎటు కూడా ఇన్కమ్ ఇస్తుంది, ఇవ్వకుండా ఉండదు. పని చేసుకునే వాళ్ళకి బోలెడు ఇన్కమ్ ఉంటుంది ఇక్కడ. మీరు కూడా మరి ఇంత మంచి టీంలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అయితే కాల్ చేయండి. ఇక్కడ స్కూల్ అవుతున్న నెంబర్ నా పర్సనల్ నెంబర్ అండి. మీరు మంచిగా హెర్బల్ లైఫ్ చేద్దాం, హెర్బల్ లైఫ్ బిజినెస్ చేద్దాం, కోచ్ ఆపర్చునిటీ తీసుకుందాం, మంచిగా కోచ్గా మారదాం, మా టీంలో, మా పవర్ టీంలో యాడ్ అవుదాం అనుకుంటున్నారు, కాల్ చేయండి.
మంచిగా మిమ్మల్ని రిసీవ్ చేసుకొని కోచ్ అవ్వడానికి అసలు ఏమేమి నేర్పించాలి, ఎలా నేర్పించాలి, కోచ్ ట్రైనింగ్స్ ఏంటి అన్నీ జూమ్లోనే ఉంటాయండి. ఆఫ్లైన్లో మేము నెలకి 2 నెలలకు ఒకసారి కలుస్తాం, అన్నీ జూమ్లోనే జరుగుతాయి. చక్కగా జూమ్లో అన్నీ నేర్చుకొని మీరు మంచిగా ముందుకెళ్ళొచ్చండి. ఎంత ముందుకంటే అంత ముందుకెళ్ళొచ్చు. మా మా టీంలో ఉండే వాళ్ళు మాత్రం ఏపీ తెలంగాణలో చాలా చాలా ముందు ఉన్న పర్సన్స్ అయితే ఉన్నారు. చాలా ఎలా అంటే చాలా తెలిసిన పర్సన్స్ అయితే ఉన్నారండి. ఇంకా అంతకన్నా ఎక్కువ నేను చెప్పకూడదు సోషల్ మీడియాలో. సేమ్ టైం ఈ వీడియోస్ వెయిట్ లాస్ వాళ్ళు కూడా చూస్తారు, నా కస్టమర్లు కూడా చూస్తారనమాట. మీకు కూడా అండి, మీరు మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి అంటే మన హెర్బల్ లైఫ్లో చాలా వీడియోస్ నేను చేసి పెట్టి ఉన్నాను. హెర్బల్ లైఫ్ వీడియోస్ అన్నీ మన బిఫోర్ వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి, మీకు కంటెంట్ ఉన్న వీడియోస్ బోలెడు దొరుకుతాయి. అవన్నీ చూసి నేర్చుకొని మంచిగా మీరు వెయిట్ లాస్ అవ్వండి. సేమ్ టైం మీకు న్యూట్రిషన్ కావాలి, ఫ్రీ కస్టమర్ ఐడి కావాలి అంటే ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఇది నా పర్సనల్ నెంబర్, దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది, మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు. ఎవరైనా నాకు కాల్ చేయొచ్చండి. మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు, మీకు ఐడి కావాలి, మీకు ప్రోడక్ట్ కావాలి, కాల్ చేయండి. మీరు కోచ్ ఆప్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, కోచ్ ట్రైనింగ్స్ కావాలి, కోచ్కి సంబంధించిన అన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారు, ఎలా ఫుడ్ లైసెన్స్, ఎలా కోచ్ ట్రైనింగ్స్, ఎలా మీరు మీ ఇన్కమ్ తీసుకోవాలి, హెర్బల్ లైఫ్లో ఎలా ఎదగాలి, ఇది తెలుసుకోవాలనుకుంటున్నారు కాల్. నేను మొహమాటం లేకుండా చెప్తున్నాను. మనం నలుగురికి సేవ చేస్తే మనకి కంపెనీ డబ్బులు ఇస్తుంది అంతే. ఇదేమీ ఈజీ మనీ కాదు. నేను మొహమాటం లేకుండా చెప్తున్నా. మళ్ళీ రాగానే డబ్బులు వస్తాయా, రాగానే మీకు జీతాలు ఇస్తారా, అలా ఏం లేదు. మీరు నలుగురిని ప్రొటెక్ట్ చేసి మంచిగా చూసుకొని మంచిగా సర్వీస్ ఇస్తే, సర్వీస్ ఇచ్చినందుకు మీకు కంపెనీ మనీ ఇస్తుంది. ఇప్పుడు నేను 1000+ పీపుల్ని మంచిగా వెయిట్ లాస్ అయ్యేలా చేశాను, వాళ్ళకి సర్వీస్ ఇస్తున్నాను కాబట్టి నాకు భారీ ఇన్కమ్ ఉంటుంది. మీరు ఎంతమందిని కేర్ చేయగలరు, మీకు అంత ఇన్కమ్ ఉంటుంది. సేమ్ టైం వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా కాల్ చేయండి. మరి ఇంత మంచిగా ఫ్యామిలీ టైం ఎంజాయ్ చేసేది ఎక్కడన్నా దొరికిద్దా అండి? మంచిగా తిన్నాము, మంచిగా ఎంజాయ్ చేసాము, చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఆ రోజు అయితే నాకు. మరి ఇంకా మీరు కూడా మా టీంలో యాడ్ అవ్వాలంటే కాల్ చేయండి. మంచిగా మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీరు కూడా మా ఫ్యామిలీలో ఒక నెంబర్ అయిపోతారనమాట. ఓకేనా? మరి కావాలి అంటే ఇక్కడ స్కూల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఎప్పుడు సదా మీ సేవలో మీ పావని పోట్ల. వీడియో చివరి దాకా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్.